ఈ రోజైతే చంద్రగ్రహణం కాబట్టి గ్రహణం కంప్లీట్ అయినాక కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. అవి అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. గ్రహణం కంప్లీట్ కాగానే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని, ఆ దేవుడి పటాలను అనేటిది ఈ విధంగా పూలతో అలంకరించుకొని దేవుడి పటాల ముందు 2 దీపారాధనలు చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి అనేది పూజ చేస్తే గ్రహణం రోజు చాలా మంచిదండి. కాబట్టి ఈ విధంగా అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పూజ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రహణం ముందు మీరు వంటలైతే ఏమైతే వండుకుంటారో అవి గ్రహణం తర్వాత తినకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రహణం ముందు వండిన వంటలలో ఆ గ్రహణం నుండి వచ్చే కిరణాలు అనేటివి అందులో పడి దాంట్లో ఉండే విటమిన్స్ అనేటివి నశించిపోతాయండి. కాబట్టి అది మనం తిన్నా కూడా వంటికి అనేది పట్టదు. కాబట్టి అవి తినకపోవడమే మంచిది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని అయితే తినండి. అప్పుడు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా గ్రహణం తర్వాత మంచిగా తలస్నానం చేయించి వాళ్ళకైతే దిష్టి తీయడం వల్ల వాళ్ళలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అయితే మన ముందు తిరుగుతారు. కాబట్టి వాళ్ళకు కూడా స్నానం చేయించి మంచిగా వాళ్ళకైతే దిష్టి తీయండి. ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి.